భాస్కరరాయల వారు ఒకసారి అటుగా వస్తూ ఉంటే ఆయన దర్శనం చేసుకుని అర్ఘ్యపాద్యాదులిచ్చి గురువు గారిని ప్రార్థన చేశాడు. అయ్యా, నాకు ఎదర కావలసిన అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించడానికి, శరీరం పడిపోయిన తరువాత పిండ ప్రదానం చెయ్యడానికి, ప్రతి ఏటా శ్రాద్ధకర్మ చేయడానికి ఓ కుమారుడు ఉండాలి. అది కోరరాని గొంతెమ్మ కోరిక కాదు, ఉండవలసినటువంటి కోరిక. పుత్ర సంతానం పొందాలని ఎవరికి ఉండదు? కాబట్టి నాకు ఒక్క కుమారుణ్ణి ప్రసాదించవలసింది అని ప్రార్థించాడు. భాస్కరరాయల వారు వెంటనే ఆశీర్వచనం చేశారు, నీకు కుమారుడు కలుగుతాడు అని. సంతోషించారు. భాస్కరరాయల వారు వెళ్ళిపోయారు. దంపతులు సంతోషించి అంతఃపురానికి వెళ్ళిపోయారు. ఆయన భార్య గర్భవతి అయింది. కొంతకాలం అయిపోయిన తరువాత ఈ భాస్కరరాయల వారికే ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పేరు నారాయణ దేవుడు. ఆయనకి భాస్కరరాయల వారు మంత్రోపదేశం చేశారు. బహుశ్రద్ధతో మంత్రజపం చేశాడు. ఆయన చేసి భ్రమరాంబ యొక్క అనుగ్రహాన్ని పొంది వాక్సిద్ధిని పొందాడు. ఆయన నోటితో ఏమంటారో అది అవుతుంది. ఆయన వచ్చాడు బాలకీనగరం వైపుకి. వస్తే ఈ చంద్రసేన జాధవుడు తన భార్యని వెంట పెట్టుకుని మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడి భార్యని చూపించి, అయ్యా, నా భార్య గర్భవతి, ఏ సంతానం కలుగుతుందని అడిగాడు. ఆయన ఏదో ఆలోచన చేస్తూ ఆడపిల్ల పుడుతుంది అన్నారు. అంటే వెంటనే రాజు అన్నాడు, మగపిల్లవాడు పుడతాడని మీ గురువుగారు భాస్కరరాయల వారు ఆశీర్వదించారు అన్నాడు. ఎంత ధూర్తమైన పని చేశావురా! నాకు మంత్రోపదేశం చేసిన మహానుభావుడు మా గురువు భాస్కరరాయల వారు. ఆయన మాటకి వ్యతిరేకంగా నేను మాట్లాడేటట్టుగా చేశావు. నువ్వు ముందు చెప్పద్దు. పుత్ర సంతానం కలుగుతుందని మా గురువుగారు ఆశీర్వదించారని నాతో చెప్తే శుభం భూయాత్ అనేవాడిని. నువ్వు అలా చెప్పలేదు, ఏ బిడ్డ పుడుతుందని అడిగావు. అంటే నా గురువు చేసిన ఆశీర్వచనాన్ని నాకు చెప్పకుండా నా చేత పలికించావు. ఇప్పుడు నా గురువు అన్న మాటకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఇప్పుడు దోషం నాకొచ్చింది. అందుకే మా గురువు గారి మాట పోకూడదు, నా మాట పోకూడదు. పురుషుడు స్త్రీ రెండూ కలిపి నపుంసకుడు పుడతాడన్నారు. ఆ రాజుకి నపుంసకుడు పుట్టాడు. పుట్టిన తరువాత మళ్ళీ భాస్కరరాయల వారు అటుగా వచ్చారు. వస్తే రాజు భార్య వెళ్ళి భాస్కరరాయల వారి పాదాల మీద పడ్డారు. అయ్యా, మీరు పుత్ర సంతానం కలుగుతుందన్నారు, మాకేమో నపుంసకుడు జన్మించాడు. కారణం, మీ శిష్యుడైనటువంటి నారాయణ దేవుడు మీ మీద భక్తి చేత మా మీద ఆగ్రహంతో ఇచ్చిన శాపం మీరే అనుగ్రహించాలన్నాడు. లోకంలో ఎవరినైనా అనుగ్రహించి కాపాడగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి నేను కృష్ణానదీ తీరంలో కూర్చుని తృచ అర్ఘ్య విధానము చేత సూర్యనారాయణమూర్తిని తృప్తి పొందేటట్టు చేస్తాను. ఆయన అనుగ్రహంతో మళ్ళీ నీ కొడుకు పురుషుడయ్యేటట్టుగా చేస్తానని వెళ్ళి కూర్చుని శిష్యులతో కలిసి రోజు ఆ ఒడ్డున ఇసుకలో నడిచి వెళ్ళి నదీ తీరంలో నిలబడి తృచ అర్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని సేవిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆయన పడుకునుండగా శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. పాదాలలో బొబ్బలు కనపడ్డాయి. అయ్యయ్యో గురువుగారు, మీరు రోజు కృష్ణా తీరంలో మండుటెండలో ఇసుకలో నడిచిన కారణం చేత మీ పాదములు బొబ్బలెక్కాయి. అందుకని ఇక నుంచి మనం పర్ణశాల దూరంగా ఉంచుకోవద్దు, కృష్ణానదికి దగ్గరలో పర్ణశాల వేసుకుందాం, 4 అడుగులు వేస్తే కృష్ణ దగ్గరికి వెళ్ళేటట్టు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, పడుకున్నవారు, ఏమిరా, కృష్ణానదికి దగ్గరగా పర్ణశాల ఇద్దామని అడిగారు కానీ కృష్ణనే పర్ణశాల దగ్గరికి తెద్దామని ఎందుకు అడగలేదురా అన్నారు. అంటే శిష్యులు అన్నారు, గురువుగారు మీరంతటి సమర్థులే, మీరు తేగలరు, ఆ పనే చెయ్యండి గురువుగారు అన్నారు. వెంటనే ఆయన లేచి సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసి పిలిచారు. ఆయన పిలుపుకి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్య భగవానుడు దిగొచ్చాడు. దిగి వచ్చి ఎదుట నిలబడి భాస్కరరాయల వారిని అడిగాడు, అయ్యా మీకు నేను ఏం చేసి పెట్టాలని అడిగాడు. ఆయన అన్నారు, కృష్ణానదిని నేను వేసుకున్న కుటీరం ఎదురుగుండా ప్రవహించేటట్టుగా దిశ మార్చన్నారు. ఆయన అన్నాడు, ఎందుకు కృష్ణానది మారడం అని అడిగాడు. నీకు తృచ అర్ఘ్య విధానంలో నేను పూజ చెయ్యాలన్నారు. ఎందుకు పూజ చేయడం? నేను ఒకటికి మాటిచ్చాను, చంద్రసేన జాధవుడి యొక్క కుమారుడు నపుంసకుడు పురుషుడు కావాలి, దానికోసం నది ఎందుకు మారడం? ఆ నది మారితే నాకు అర్ఘ్యం ఇస్తారు, అర్ఘ్యం ఇస్తే నేను తృప్తి పొందుతాను, తృప్తి పొందాక ఏం కావాలంటాను, మీరు అది అడుగుతారు, అంతే కదా, అదే ఇచ్చేస్తాను ఇప్పుడే, నదిని ఎందుకండి మార్చడం అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.